మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే వైశాఖ అమావాస్య శని జయంతి. వైశాఖ అమావాస్య రోజే శనిదేవుడు పుట్టాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఇది ఎంతో శక్తివంతమైన రోజు. అయితే ఈరోజు ఏం చేయకపోయినా సరే రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, 1 గంటలో మీ దశ మారిపోతుంది. శని దోషాలు పోతాయి. శనీశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. శనీశ్వరుడే ఐశ్వర్యాన్ని ఇస్తాడు. అదృష్టం మీ తలుపు తడుతుంది. 1 గంటలో జాతకం మారిపోతుంది. శని దోషాలు పోతాయి. గ్రహ దోషాలు పోతాయి. శని భగవానుడి అనుగ్రహం కలుగుతుంది. శనీశ్వరుడే మిమ్మల్ని కుబేరులుగా మార్చేస్తాడు. మీకు ఉన్న కష్టాలు పోతాయి. ఈ కథలు వింటే చాలు, జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. మీ దశ దిశ మారిపోతాయి. ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. ఈ అమావాస్య నాడు పితృదేవతలను స్మరిస్తే వారి అనుగ్రహం కలిగి సకల సంపదలను అనుగ్రహిస్తారు. హిందూ మత సాంప్రదాయం ప్రకారం నెలలో పౌర్ణమి, అమావాస్య తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. పితృదోషం పోవడానికి అమావాస్య తిథి విశేషమని, అందుకే ఈ రోజున పితృదోష నివారణకు చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తూ ఉన్నారు. పితృదోషం ఉన్నవారు ఈరోజు పూర్వీకుల కోసం తర్పణము, పిండదానం, దాన ధర్మాలు చేయాలి. ఈరోజు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. చక్కటి దానిమ్మ పండు గింజలను నివేదన చేసి కుటుంబమంతా కూడా తింటే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు. అలాగే ఈ అమావాస్య రోజు ఎడమ కాలికి నల్లదారం కట్టుకుంటే చాలా మంచిది. అందులోనూ ఒక ప్రత్యేకమైన మంత్రం చదువుకుంటూ ఈరోజు ఎడమ కాలికి నల్లదారం కట్టుకుంటే ఎదుటి వాళ్ళ ఏడుపులు మీ మీద పనిచేయవు, దిష్టి నరఘోష తగలవు. మరి ఆ మంత్రం ఏమిటంటే ఓం లం లం లం, ఓం లం లం లం, దిష్టి నివారణాయ స్వాహ. ఈ మంత్రాన్ని చదువుకుంటూ ఎడమకాలికి ఈ అమావాస్య రోజు నల్లదారం కట్టుకుంటే మీకు ఉన్న దిష్టి మొత్తం కూడా పోతుంది. శని జయంతి సందర్భంగా ఈరోజు ఆంజనేయ స్వామి వారిని పూజించటం వలన శని బాధలు, శని దోషాలు ఎందుకు పోతాయో తెలిపే ఈ పురాణ కథను వింటే చాలు, శనీశ్వరుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు లభిస్తాయి. జ్యోతిష్య శాస్త్రంలో మహాపండితుడు అయిన రావణుడు మనిషి పుట్టుక సమయంలో గ్రహాల గమనం అతని పుట్టుక మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి తన కొడుకు జన్మించే సమయంలో గ్రహాలన్నిటినీ 11వ స్థానంలో ఉండమని ఆదేశించాడు. రావణుడి ఆజ్ఞ ప్రకారం సూర్యచంద్రులతో సహా గ్రహాలన్నీ 11వ స్థానంలోనే ఉన్నాయి. కానీ శని మాత్రం రావణుడి మాట లెక్క చేయకుండా 12వ స్థానంలో ఉన్నాడు. దాంతో మేఘనాథుడు జన్మించినప్పుడు తన సూచనలు పాటించలేదని, మేఘనాథుడిపై వక్ర దృష్టి పడిందని కోపోద్రిక్తుడైన రావణాసురుడు శనీశ్వరుణ్ణి బంధించాడు. గొలుసులతో శనిని బంధించి ఓ మూల పడేశాడు. అలా 1000 ఏళ్ళు శనిదేవుడు లంకలో బందీగా ఉన్నాడు. త్రేతాయుగంలో రావణుడు సీతను అపహరించి లంకకు తీసుకొచ్చినప్పుడు ఆమెను వెతకడానికి హనుమంతుడు బయలుదేరాడు. లంకలోకి ప్రవేశించిన హనుమ రాముడు గుర్తుగా తనతో పాటు తెచ్చిన అంగుళీకాన్ని సీతకు అందజేశాడు. అప్పటి వరకు శనీశ్వరుడు లంకలోనే బందీగా ఉన్నాడు. రావణుడు తోకకు నిప్పంటించి ఆంజనేయుడిని అంతం చేయాలని చూస్తే దానితోనే లంకాదహనం చేశాడు. అలా లంకాదహనం చేస్తున్నప్పుడు ఓ మూల బందీగా ఉన్న శనిదేవుణ్ణి చూసిన ఆంజనేయుడు ఎవరు నీవని ప్రశ్నించాడు. తన గురించి తెలిపి బంధ విముక్తిని చేయమని వేడుకుంటాడు శనిదేవుడు. అప్పుడు హనుమ తన శక్తితో శనీశ్వరుని విడిపిస్తాడు. బంధ విముక్తుడైన శని అక్కడి నుంచి బయటకు రావడానికి ముందు తన తీక్షణమైన చూపులతో లంకలో మరిన్ని మంటలు వ్యాపింపజేశాడు. మంటలకు శని కూడా నల్లగా మారిపోవటమే కాదు, బంగారు లంక మొత్తం బూడిదిగా మారింది. తర్వాత శనిదేవుణ్ణి బంధ విముక్తిని చేసినందుకు హనుమంతుడికి కృతజ్ఞతలు తెలిపి భవిష్యత్తులో నీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించనని ప్రమాణం చేశాడు. ఏలినాటి శని సమయంలో కూడా ఆంజనేయ స్వామిని పూజిస్తే ఎలాంటి శని ఉండదని శని ప్రమాణం చేశాడు. ఆ తర్వాత శని రావణుణ్ణి పట్టి పీడించి రావణుని పతనానికి కారణమయ్యాడు. శనిని బంధించటం వలనే రావణుడి పతనం జరిగిందని కొందరు నమ్ముతూ ఉంటారు. మరో పురాణ కథ కూడా ప్రాచుర్యంలో ఉంది.
ఒకానొక సమయంలో హనుమంతుడికి కూడా శనికాలం దాపురించింది. అది వానర వీరులంతా కూడా రాముడి కోసం సేతువు నిర్మిస్తున్న సమయం. శనీశ్వరుడు హనుమ కోసం రామేశ్వర సముద్ర తీరానికి వచ్చాడు. అక్కడ వానరులందరూ కలిసి సేతువు నిర్మాణానికి పెద్ద పెద్ద రాతి బండలను తీసుకుని వచ్చి సముద్రంలో పడవేస్తూ ఉన్నారు. హనుమంతుడు పెద్ద బండలను ఏరి పెడుతూ ఉన్నాడు. శ్రీరాముడు ఒక బండ మీద ఆసీనుడై పర్యవేక్షిస్తూ ఉన్నాడు. అప్పుడు శనీశ్వరుడు ముందు రాముని వద్దకు వెళ్ళి, రామా, నేను హనుమంతుణ్ణి పట్టుకునే కాలం వచ్చింది. ఇక హనుమను పట్టి పీడించనా అని శ్రీరాముని అనుమతి అడిగాడు. దానికి రాముడు, శనిదేవ, నన్నెందుకు అనుమతి అడగటం? నీ విధిని నీవు చెయ్యి అని అన్నాడు. ఇక దాంతో శని హనుమంతుని వద్దకు వెళ్ళి, నేను నీ వద్ద 7.5 సంవత్సరాలు ఉండబోతూ ఉన్నాను అన్నాడు. ఆ మాటలు విన్న హనుమ, నేను రామకార్యంలో నిమగ్నమై ఉన్నాను, ఇప్పుడంత కాలం కుదరదన్నాడు హనుమంతుడు. అప్పుడు శని, సరే అయితే 7.5 సంవత్సరాలు వద్దు గాని ప్రస్తుతానికి 7.5 మాసాలు ఉంటాను, సరేనా అన్నాడు. అందుకు కూడా హనుమ ఒప్పుకోలేదు. అప్పుడు శనీశ్వరుడు కనీసం 7.5 వారాలు ఉంటాను అంటూ కాల ప్రమాణం తగ్గించుకుంటూ వచ్చాడు. కానీ హనుమంతుడు రామనామం ఆపకుండా జపిస్తూనే చివరకు ఒక 7 క్షణాల కాలం తనను పట్టుకోవలసినదిగా శనీశ్వరుని కోరాడు. అప్పుడు శనీశ్వరుడు, నీ కాళ్ళల్లో ప్రవేశించనా అని అడిగాడు. దానికి హనుమంతుడు, వద్దు, సేతువు కట్టడానికి రాళ్లను తేవాలి, పరిగెత్తాలన్నా నడవాలన్నా కాళ్ళు అవసరం అన్నాడు. అప్పుడు శని, సరే, నీ చేతులు పట్టుకోనా అన్నాడు. దానికి ఆంజనేయ స్వామి వారు, ఆ రాళ్లను చేతులతోనే కదా మోసి తెస్తున్నాను, చేతులు పట్టుకోవద్దు అన్నాడు. అయితే నన్ను ఏం చేయమంటావు? నీ భుజాలపైన ఎక్కమంటావా అన్నాడు శనీశ్వరుడు. రామ లక్ష్మణులను నా భుజాల మీద ఎక్కించుకొని వెళ్తూ ఉన్నాను, అందువలన భుజాలు ఎక్కడానికి వీలు లేదు అన్నాడు హనుమంతుడు. పోని నీ హృదయంలో ఉండవచ్చునా అని అడిగాడు శనీశ్వరుడు. ఈ హృదయంలో మహాలక్ష్మీ రూపిణి అయినటువంటి సీతాదేవి, నా దేవుడైన శ్రీరాముడు అంతరంగంగా నివసిస్తూ ఉన్నారు, అక్కడ నీకు చోటు లేదు అన్నాడు హనుమ. అప్పుడు శని, సరే, చివరకు నీ శిరస్సు ఒక్కటే ఖాళీగా ఉన్నది, అక్కడే ఉంటాను అని శనీశ్వరుడు హనుమంతుని శిరస్సు పైన ఎక్కి కూర్చుంటాడు. హనుమంతుడు ఒక పెద్ద బండరాయిని తన శిరస్సుపై అంటే శనీశ్వరుని మీద పెట్టుకుని ఒక్కొక్క బండను సముద్రంలో వేయటం మొదలుపెట్టాడు. ఆ బండరాళ్ల బరువును మొయ్యలేక శనీశ్వరుడు కళ్ళు తేలేశాడు. మరో పెద్ద బండరాయిని హనుమ తన శిరస్సుపై పెట్టుకోగానే శనీశ్వరుడికి ఊపిరి సలపక గిలగిలలాడాడు. హనుమంతుడు ఆ రాయిని సముద్రంలో వేసిన మరుక్షణమే శనీశ్వరుడు హనుమ శిరస్సుపై నుండి కిందికి దూకేశాడు. అప్పుడు శనీశ్వరుడు అనగా శనిదేవుడు హనుమతో ఇలా అన్నాడు, మారుతి, నీ వల్ల నాకు శ్రీరాముని సేవించుకునే భాగ్యం కలిగినది. నీవు సకల శక్తులకు అతీతుడవైన రామభక్తుడవు. నీ ముందు నా శక్తి చాలదు, నిన్ను నేను పట్టలేను, నన్ను వదిలిపెట్టు మహానుభావ అంటూ చేతులెత్తేసి ఒకే పరుగు పెట్టాడు శనీశ్వరుడు. కనుక నిర్మల భక్తితో నిశ్చల మనస్సుతో శ్రీరాముణ్ణి ఆంజనేయ స్వామిని పూజించే వారిని శనీశ్వరుడు 2 క్షణాలు కూడా పట్టుకొనలేడు. ఈరోజు శని పుట్టినరోజు గనుక శనిదేవుడు ఎలా జన్మించాడో తెలిపే పురాణ కథను వింటే చాలు, జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. దేవతలకు దానవులకు యుద్ధం జరిగినప్పుడు ఎవరు గెలిచారు అనే నిర్ధారణ చేయడానికి పరమేశ్వరుడు రాగా దేవతలు రాక్షసులు ఒకరి మీద ఒకరు తప్పులను ఎత్తి చూపారు. అప్పుడు త్రిమూర్తులు కలిసి దేవతలకు దానవులకు ఎటువంటి పక్షపాతం చూపకుండా ఉండే కర్మ ఫలదాతను సృష్టించాలని అనుకున్నారు. అంటే ఎవరు తప్పు చేసినా వారికి దండన విధించే శక్తి గల అంశను సృష్టించాలని, అది కూడా సూర్యుని అంశతో జన్మించిన వాడై ఉండాలని త్రిమూర్తులు అనుకున్నారు. సూర్యుడికి విశ్వకర్మ కూతురు అయినటువంటి సంజనతో వివాహం అయ్యింది. వారికి 3 పిల్లలు కూడా జన్మించారు, యముడు మరియు యమున. కానీ సంజనాదేవి సూర్యుడి యొక్క ప్రకాశాన్ని వేడిని భరించలేకపోయింది. అందుకని సూర్యుని ప్రకాశాన్ని తట్టుకునే శక్తిని పొందేందుకు తపస్సును చేయాలనుకుంది. అందుకు తన భర్త అయిన సూర్య భగవానుడు ఒప్పుకోడేమో అని సంధ్య తన నీడ నుండి ఛాయ అనే స్త్రీని సృష్టించింది. వారిద్దరూ ఒకేలాగా ఉంటారు. తర్వాత సంధ్య ఛాయతో, నేను
సూర్య భగవానుడి శక్తిని తట్టుకునే శక్తి పొందటం కోసం తపస్సు చేయడానికి వెళ్తూ ఉన్నాను. కాబట్టి నా పిల్లల బాధ్యత తీసుకుని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయింది. సంధ్య మరియు ఛాయ ఒకే పోలికలతో ఉండటం వలన సూర్యుడికి ఎటువంటి అనుమానం రాదు. కానీ సూర్యుడు ఛాయాదేవిని తాకిన ఆవిడకు ఎటువంటి నొప్పి కలక్కపోయేసరికి సూర్యుడికి ఆశ్చర్యం వేసి, దేవి, నీకు నా తాపాన్ని తట్టుకునే శక్తి ఎలా కలిగింది అని అడుగుతాడు. అప్పుడు ఛాయ పరమేశ్వర్ని ప్రార్థించగా ఈ శక్తి కలిగింది అని చెప్పగా సూర్యుడు సంతోషిస్తాడు. కొన్ని సంవత్సరాలకు సూర్యుడికి ఛాయాదేవికి మరో 3 పిల్లలు జన్మించారు. వారే మనువు, శని మరియు తపతి. శని ఛాయాదేవి గర్భాన ఉన్నప్పుడు ఆమె శివుణ్ణి ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధించేది. దాంతో గర్భంలో ఉన్నప్పటి నుండే శనికి కూడా శివుని మీద ఎనలేని భక్తి కలిగింది. శని జన్మించినప్పుడే ఎన్నో శక్తులతో జన్మించాడు. శని జన్మించినప్పుడు ఆ శిశువు ఎంతో నల్లగా ఉండటంతో సూర్యునికి ఈ శిశువు నా వల్ల పుట్టిన వాడేనా అనే అనుమానం కలిగి ఛాయాదేవిని దూషిస్తాడు. దాంతో శనికి కోపం వచ్చి తన తండ్రి అయిన సూర్య భగవానుడికి గ్రహణం పట్టించాడు. అసలు శని నలుపు రంగులో ఎందుకు పుట్టాడంటే, ఛాయ అంటే నీడ, నీడ నలుపు రంగులో ఉంటుంది కాబట్టి శనికి ఆ రంగు వచ్చిందని పురాణాలు చెప్తూ ఉంటాయి. శని సూర్యునికి గ్రహణం పట్టించటంతో సూర్యుడు పశ్చాత్తాపడి శివుణ్ణి శరణు కోరగా ఆయనకు పట్టిన గ్రహణం తొలగుతుంది. కొన్ని సంవత్సరాలకు సంధ్యాదేవి తపస్సు పూర్తి చేసుకుని సూర్యలోకానికి తిరిగి వచ్చేసరికి ఆమె పిల్లలతో పాటు మరో 3 పిల్లలను చూసి ఎంతో ఆగ్రహానికి గురయ్యింది. అప్పుడు సంధ్యాదేవి ఛాయాదేవి మీద కోపంతో అనరాని మాటలు అంటుంది. నేను నా పిల్లల బాధ్యత తీసుకోమంటే నన్ను మోసం చేశావు అని ఛాయాదేవిని సంధ్య తనలో ఐక్యం అవమంటుంది. ఛాయ సంధ్యలో కలిసిపోతుంది. ఈ విషయం సూర్యుడికి ఏమాత్రం తెలియదు. ఎలాంటి అనుమానం కూడా రాలేదు. తర్వాత సంధ్యాదేవి తన పిల్లలకు, ఛాయాదేవి పిల్లలకు పక్షపాతం చూపించటం మొదలుపెట్టింది. శనిదేవుడు తల్లి ప్రవర్తనలో మార్పు గమనిస్తాడు. సంధ్యాదేవి తండ్రి విశ్వకర్మకు కూడా సంధ్యకు సూర్యుడి తేజస్సును తట్టుకునే శక్తి ఎలా వచ్చింది అనే అనుమానం కలిగింది. ఒక్కసారి విశ్వకర్మ సంధ్యతో పిల్లల మధ్య ఎందుకంత పక్షపాతం చూపుతూ ఉన్నావు అని సూర్యుడి ముందే అడిగేస్తాడు. అప్పుడు సంధ్య జరిగిన నిజం చెప్పి ఛాయాదేవి తనను మోసం చేసిందని ఎంతో నీచంగా ఛాయాదేవిని తిట్టగా శనికి కోపం వచ్చి సంధ్యాదేవి గర్భం మీద గట్టిగా తన కాలితో తన్నాడు. దాంతో సంధ్యాదేవికి కోపం వచ్చి శని కాలిని విరిసేసింది. ఇదంతా సూర్యుడు చూసి సంధ్య చేసింది తప్పని తెలుసుకుని శనికి తిరిగి తన కాలిని ప్రసాదించాడు. అందుకే శనికి కాలి నొప్పులు ఎక్కువ. శని చాలా మెల్లగా నడుస్తాడు. తప్పుగా తన తల్లిని దూషించి అనుమానించిన తన తండ్రికే తన దృష్టితో గ్రహణం పట్టించేలా చూశాడు. దీనిని బట్టి తప్పు చేసిన వారికి దండన విధించటంలో ఎటువంటి పక్షపాతం శని చూపించడు అని నిర్ధారణ అయ్యింది. ఛాయాదేవికి, సూర్యునికి శనిదేవుడు జన్మించిన రోజే వైశాఖ అమావాస్య. అందరికీ వారి వారి కర్మలను బట్టి ఎటువంటి పక్షపాతం లేకుండా సరైన ఫలితాలను అందజేసేవాడే శనీశ్వరుడు. మనం ధర్మ మార్గాన్ని అనుసరించి శనిదేవుణ్ణి ప్రార్థించినట్లయితే ఆయన పరిపూర్ణ అనుగ్రహం మనకు కలుగుతుంది. సిరి సంపదలు కూడా కలుగుతాయి. ఇదే శనిదేవుని జన్మరహస్యం. అలాగే వైశాఖ అమావాస్య సందర్భంగా వైశాఖ పురాణంలోని ఈ కథను వింటే చాలు పట్టిందల్లా బంగారం అవుతుంది. వంగదేశమున కుసేతు మహారాజు కుమారుడగు హేమకాంతుడు అనే రాజు కలడు. మహావీరుడగు అతడు ఒకప్పుడు వేటకు పోయెను. అతడు అడవిలో వారాహమునగు జంతువులను వేటాడి అలసి అచ్చటనున్న మునుల ఆశ్రమముకు పోయెను. ఆ ఆశ్రమము శతర్చునులు అనే ఒక మునుల ఆశ్రమము. అచ్చట ఉన్న మునులు నిశ్చల మనస్కులై బాహ్య స్మృతి లేని తపోదీక్షలో ఉన్నారు. ఆ విషయము తెలియని రాజకుమారుడు వారిని పలు విధములుగా పలకరించినా వారు సమాధానమియ్యలేదు. దాంతో రాజు వారిని చంపబోయెను. ఆ మునులు తనను ఆదరింపలేదని రాజు కోపగించుకునెను. అప్పుడు ఆ మునుల శిష్యులు అక్కడకు వచ్చి రాజును వారించిరి. ఓ దుర్బుద్ధి, మా గురువులు తపోదీక్షలో ఉన్నారు. వారికి బాహ్య స్మృతి లేదు, కావున వారు నిన్ను చూడలేదు, గౌరవింపలేదు. ఇట్టి వారిపై కోపము కూడదని వారు పలికిరి. అప్పుడు
సుకేతుని కుమారుడగు హేమకాంతుడు వారిని చూచి, గురువులు తపోదీక్షలో ఉన్నచో మీరు అలసిన నాకు ఆతిథ్యమును ఇవ్వండని అలసట వలన వచ్చిన కోపముతో పలికెను. అప్పుడు వారు రాజుతో, రా కుమారా, మేము భిక్షాన్నమును తినువారము, మీకు ఆతిథ్యమిచ్చుటకు మా గురువుల ఆజ్ఞ లేదు. ఇట్టి మేము నీకు ఆతిథ్యము ఇయ్యజాలము అని చెప్పిరి. అప్పుడు హేమకాంతుడు, ప్రభువులమగు మేము క్రూర జంతువులు, దొంగలు మునగు వారి నుండి మిమ్మును రక్షించుచూ ఉన్నాము. మేమిచ్చిన అగ్రహారములు మునగు వానిని పొందియు మీరు మా ఎడల ఈ విధముగా ఉండరాదు. అసలైన మిమ్మల్ని చంపినా తప్పులేదు అని పలికి వారిపై బాణములను ప్రయోగించి కొంతమందిని చంపెను. మిగిలిన శిష్యులు భయముతో పారిపోయిరి. రాజభటులు ఆశ్రమంలోని వస్తువులను కొల్లగొట్టిరి, ఆశ్రమమును పాడు చేసిరి. పిమ్మట హేమాంగతుడు తన రాజ్యమునకు వెళ్ళిపోయెను. కేతువు తన కుమారుడు చేసినది తెలుసుకొని కోపగించుకునెను. నీవు రాజుగా ఉండదగిన వాడివి కాదని చెప్పి దేశము నుండి వెళ్ళగొట్టెను. హేమకాంతుడు తండ్రిచే పరిత్యక్తుడై దేశ బహిష్కరితుడై అడవులలో నివసించుచు కిరాతుడై జీవింపసాగెను. ఈ విధముగా 28 సంవత్సరములు గడిచెను. హేమకాంతుడు కిరాత జీవనములకు అలవాటు పడి కిరాత ధర్మములను ఆచరించుచు కిరాతుడై జీవించుచూ ఉండెను. బ్రహ్మహత్య దోషమున నిలుకడలేక అడవుల బట్టి తిరుగుచూ జీవించుచూ ఉండెను. వైశాఖ మాసమున త్రిదుడను ముని అడవిలో ప్రయాణించుచూ ఉండెను. ఆ ముని ఎండవేడికి బాధపడి దప్పికచే పీడింపబడుచు ఒకచోట మూర్చెల్లెను. దైవికముగా ఆ అడవిలోనే ఉన్న హేమకాంతుడు ఆ మునిని చూచి జాలిపడెను. అప్పుడు హేమకాంతుడు మోదుగా ఆకులను పేర్చి ఎండ పడకుండా గొడుగులాగా చేసెను. తన యొద్ద సొరకాయ బుర్రలోనున్న నీటిని చల్లి ముని సేద తీర్చెను. ఋతుడు హేమకాంతుడు చేసిన ఉపకారముల వలన సేద తీరి సొరకాయ బుర్రలోని నీరు త్రాగి హేమకాంతుడికి కృతజ్ఞతలు చెప్పి మోదుగాకుల గొడుగుతో ప్రయాణము చేసి ఒక గ్రామమునకు చేరి సుఖముగా ఉండెను. హేమాంగతుడు వైశాఖమాస వ్రతమును ఆచరింపకపోయినను జాలిపడి త్రితునకు గొడుగును కల్పించి నీటిని ఇచ్చుటచే వానికి గల పాపములన్నీ కూడా పోయాయి. దీనికి హేమకాంతుడు మిక్కిలి ఆశ్చర్యపడెను. కొంతకాలమునకు అతడు రోగాల బారిన పడ్డాడు. పైకి లేచి ఉన్న జుట్టుతో భయంకర ఆకారులకు యమదూతలు వాని ప్రాణములు తీసుకుని పోవడానికి వచ్చిరి. హేమకాంతుడు వారిని చూసి భయపడెను. వైశాఖ మాసమున మోదుగాకుల గొడుగును సొరకాయ బుర్ర నీటిని ఇచ్చిన పుణ్యఫలమున హేమకాంతుడికి శ్రీ మహావిష్ణువు స్మృతి వచ్చి విష్ణువును స్మరించెను. దయాశాలియగు శ్రీ మహావిష్ణువు వెంటనే తన మంత్రిని పిలిచి, నీవు హేమాంగతుణ్ణి భయపెట్టుచున్న యమదూతలను నివారింపుము. వైశాఖమాస ధర్మమును పాటించిన హేమాంగతుణ్ణి వారి నుంచి రక్షింపుము. హేమాంగుడు వైశాఖ ధర్మమును ఆచరించి నాకిష్టమైన వాడయ్యను, పాపహీనుడయ్యను. ఇందు సందేహము లేదు. ఇంతట పూర్వము అపరాధములను చేసినా కూడా హేమాంగతుడు వైశాఖ ధర్మమును ఆచరించి ఒక మునిని కాపాడినాడు. మోదుగాకుల గొడుగును నీటిని ఇచ్చినాడు. ఆ దాన ప్రభావమున ఇతడు శాంతుడు, ధాతుడు, చిరంజీవి, శౌర్యాది గుణ సంపన్నుడిగా నీకు సాటి అయిన వాడిగా మారాడు. కావున వీనిని రాజుగా చెయ్యుమని నా మాటగా చెప్పమని శ్రీ మహావిష్ణువు విశ్వకేశుడిని హేమాంగతుని వద్దకు పంపెను. భగవంతుని ఆజ్ఞ ప్రకారము విశ్వకేశనుడు హేమాంగతుని వద్దకు పోయెను. యమదూతలకు విష్ణువు మాటలను చెప్పి పంపించెను. విశ్వకేశనుడు హేమాంగతుణ్ణి తండ్రియగు కుశకేతు వద్దకు తీసుకుని వెళ్ళి శ్రీ మహావిష్ణువు చెప్పిన మాటలను చెప్పి వానికి హేమాంగతుణ్ణి అప్పగించెను. కుశకేతువు విశ్వకేశుడిని భక్తితో స్తుతించెను. తర్వాత కుశకేతువు సంతోషముతో తన పుత్రుణ్ణి స్వీకరించెను. తన పుత్రునకు రాజ్యమును అప్పగించి విశ్వకేశుణ్ణి అనుమతితో భార్యతో పాటు వనములకెళ్ళి తపమాచరింపజేసెను. విశ్వకేశనుడు కుశకేతువును హేమాంగతుణ్ణి ఆశీర్వదించి విష్ణు సాన్నిధ్యమునకు చేరెను. హేమకాంతుడు మహారాజైన తర్వాత ప్రతి సంవత్సరము వైశాఖ మాసమున వైశాఖ వ్రతమును దానికి చెందిన దానములను చేసి విష్ణు ప్రీతికి పాత్రుడయ్యను. హేమాంగతుడు బ్రహ్మజ్ఞాని అయి ధర్మ మార్గమును అవలంబించి
శాంతుడు, ధాతుడు, జితేంద్రియుడు, దయా స్వభావి అయి అన్ని యజ్ఞములను చేసెను. సర్వ సంపదలను పొంది పుత్రులు పౌత్రులతో కూడిన వాడే సర్వలోకములను అనుభవించెను. చిరకాలము రాజ్యమును చక్కగా పాలించి విష్ణులోకమును పొందెను. కాబట్టి వైశాఖ మాసంలో చేసే ధర్మములు సాటిలేనివి, సులభ సాధ్యములు, పుణ్యప్రదములు. జయంతి సందర్భంగా శనిదేవుడు ఎంత శక్తివంతుడు, ఆయనకు కోపం తెప్పిస్తే ఎలాంటి దుస్థితి వస్తుందో తెలిపే ఈ కథను వింటే చాలు పేదరికం పోయి మీరు ధనవంతులుగా మారుతారు. ఒకసారి వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి దగ్గరకు శని భగవానుడు వస్తాడు. లక్ష్మీదేవి మరియు శని భగవానుల మధ్య ఒక వాగ్వాదం జరిగింది. వీరిద్దరూ నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదులాడుకోవటం మొదలుపెట్టారు. వీరి ఇద్దరి వాదన విన్న విష్ణు భగవానుడు ఒక సలహా ఇచ్చాడు. విష్ణు భగవానుడు అంటున్నాడు, మీరు ఇద్దరూ కూడా భూలోకానికి వెళ్ళండి. ఎక్కడైతే మంచి గుణగణాలు కలిగిన రాజు ఉంటాడో అతని రాజ్యంలోనికి వెళ్ళి ఆ రాజును మీ ఇద్దరిలో ఎవరు గొప్పవారో చెప్పమని అడగండి అని విష్ణు భగవానుడు సలహా ఇచ్చాడు. దీనికి అంగీకరించిన లక్ష్మీదేవి శని భగవానులు భూలోకంలోనికి బయలుదేరుతారు. ప్రయాగ నగరంలో శ్రీవత్స అనే రాజు ఉన్నాడు. ఆ రాజు చాలా మంచివాడు. ఇతడి గొప్పతనం ఎన్నో నగరాలకు విస్తరణ చెంది ఉంది. లక్ష్మీదేవి మరియు శని భగవానుడు రాజసభలో ఉన్న శ్రీవత్స దగ్గరకు వచ్చి, మా ఇద్దరిలో ఎవరు గొప్ప అనే విషయం మేము తెలుసుకోలేకపోతూ ఉన్నాము. నువ్వు గొప్ప రాజువి కదా, మా ఇద్దరిలో ఎవరు గొప్ప అనే విషయాన్ని నువ్వు తేల్చి చెప్పు అని అన్నారు. లక్ష్మీదేవి శనిదేవుని మాటలు విన్న రాజు కొంచెం కంగారు పడ్డాడు. ఇప్పుడు నేను వీరి ఇద్దరిలో ఎవరు గొప్ప అని చెప్పను? శనిదేవుడు గొప్ప అని చెప్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. లక్ష్మీదేవి గొప్ప అని చెప్తే శని భగవానుడికి కోపం వస్తుంది. లక్ష్మీదేవికి కోపం వస్తే నా రాజ్యంలోని సంపదలన్నీ పోతాయి. శని భగవానుడికి కోపం వస్తే నా రాజ్యాన్ని అష్టకష్టాల పాలు చేస్తాడు. రాజు ఆలోచించటం చూసిన లక్ష్మీదేవి శని భగవానుడు ఇలా అంటారు, మేమిద్దరం ఒక వారం తర్వాత మళ్ళీ నీ దగ్గరకు వస్తాము. అప్పటికి నువ్వు ఆలోచించుకొని మా ఇద్దరిలో ఎవరు గొప్పవారో చెప్పు అంటారు. లక్ష్మీదేవి శని భగవానుడు ఆ రాజు దగ్గర నుండి వెళ్ళిపోతారు. రాజు ఎవరు గొప్ప అని చెప్పాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ ఆలోచనతో రాజుకు తిండిపై నిద్రపై ఆసక్తి తగ్గిపోయింది. అలా 4 రోజులు గడిచాయి. ఇంకా 3 రోజులే ఉన్నాయి. నేను ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. రాజు చింతగా ఉండటం చూసిన రాణి, ఏమయ్యింది? మీరు ఎందుకని కొద్ది రోజుల నుండి చాలా ఆందోళనగా ఉంటున్నారు? ఏమైనా సమస్య వచ్చిందా, లేదా మన నగరానికి ఏదైనా సమస్య రాబోతూ ఉందా అని అడిగింది. రాణి అడిగిన ప్రశ్నలకు రాజు, నేను ఒక సమస్యలో ఇరుక్కున్నాను. 4 రోజుల క్రితం నేను రాజ్యసభలో ఉండగా లక్ష్మీదేవి శని భగవానులు వచ్చారు. వారిలో ఎవరి గొప్ప అనే విషయాన్ని నన్ను చెప్పమన్నారు అని రాజు అన్నాడు. ఆ మాటలు విని రాణి ఇలా అడుగుతుంది, అయితే మీరు వారిద్దరిలో ఎవరు గొప్ప అని చెప్పారు. దానికి రాజు, నేను ఎవరు గొప్ప అని చెప్పలేదు. ఇంకా దానికోసం వారు నాకు ఒక వారం రోజులు గడువు ఇచ్చారు. ఇప్పటికి 4 రోజులు అయిపోయాయి, కానీ నాకు సమాధానం దొరకలేదు. నేను ఎవరు గొప్ప అని చెప్పను. ఒకరు గొప్ప అని చెప్తే మరి ఒకరికి కోపం వస్తుంది. నేను ఏం చెయ్యను అని రాజు రాణితో అన్నాడు. దానికి రాణి ఇలా అంటుంది, నేను మీకు ఒక సలహా ఇస్తాను. మీరు మీ సింహాసనం కుడి పక్కన బంగారు సింహాసనం ఒకటి వేయించండి. అలాగే మీ ఎడమవైపు వెండి సింహాసనం వేయించండి. ఎప్పుడైతే లక్ష్మీదేవి శనిదేవుడు మీ వద్దకు వస్తారో వారిని కూర్చోమని చెప్పండి. వారు ఎంచుకున్న కుర్చీలు వారి స్థాయిని, గొప్పతనాన్ని రుజువు చేస్తాయి అని చెప్పింది. రాణి సలహా విన్న రాజు ఆనందంతో ఉప్పొంగిపోయాడు. మరుసటి రోజు కొంతమందిని పిలిచి ఒక బంగారు సింహాసనం, ఒక వెండి సింహాసనం చేయించమని చెప్పాడు. వారం రోజులు గడిచిపోయాయి. లక్ష్మీదేవి శనిదేవుడు రాజు దగ్గరకు వచ్చారు. రాజు వారిని కూర్చోమని చెప్పగా లక్ష్మీదేవి బంగారు సింహాసనంపై, శనిదేవుడు వెండి సింహాసనంపై కూర్చున్నారు. లక్ష్మీదేవి శనిదేవుడు రాజుని, మా ఇద్దరిలో ఎవరు గొప్పవారో చెప్పు అన్నారు. దానికి రాజు, మీ ఇద్దరిలో ఎవరు గొప్పవారో మీరే స్వయంగా నిర్ణయం తీసుకున్నారు అన్నాడు. ఆ మాటలకు శని భగవానుడు ఆశ్చర్యపోయాడు. తాను దేనిపైన కూర్చున్నాడో చూసుకున్నాడు. శని భగవానుడు మనసులో ఇలా అనుకుంటున్నాడు, నేను వెండి సింహాసనంపై కూర్చున్నా, లక్ష్మీదేవి బంగారు సింహాసనంపై కూర్చుంది.
వెండి కంటే బంగారం విలువైనది. వెండి కన్నా బంగారాన్ని గొప్పగా భావిస్తారు. అంటే లక్ష్మీదేవియే గొప్పదా అని ఆలోచించి వెంటనే తాను కూర్చున్న సింహాసనంపై నుంచి లేచి రాజు వైపు కోపంగా చూసి బయటకు వెళ్ళిపోయాడు. శనిదేవుడు వెళ్ళటం చూసిన రాజుకు భయం వేసింది. వెంటనే లక్ష్మీదేవి ఇలా అంటుంది, నువ్వేమీ భయపడకు, నీకు తోడుగా నేనుంటాను అంటుంది. శనిదేవుడికి కోపం రావటం వల్ల శ్రీవత్స రాజ్యానికి విపరీతమైన కరువు వచ్చింది. రాజ్యంలో పంటలు పండలేదు, వానలు కురవలేదు. దానితో రాజ్యంలోని ప్రజలంతా పక్క రాజ్యానికి వెళ్ళటం మొదలుపెట్టారు. చాలా వరకు రాజ్యంలోని ప్రజలంతా రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోయారు. అలా ఏడాది గడిచింది. రాజ్యంలో పరిస్థితులు ఏమీ చక్కబడలేదు. దాంతో రాజు రాణి కూడా రాజ్యం విడిచి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. రాజు రాణితో ఇలా అంటాడు, రాణి, మన దగ్గర మిగిలి ఉన్న నాణ్యాలను మూటకట్టు, మనం ఈ రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోదాము. రాజు మాటలు విన్న రాణి బాధపడింది. కొన్ని వస్త్రాలు, కొన్ని నాణ్యాలు మూటకట్టింది. రాజ్యం నుండి ఇతర రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. రాజును చూసిన శనిదేవుడు కోపంతో విపరీతమైన వానను కురిపించాడు. 4 వైపులా మబ్బులు కమ్ముకున్నాయి. చీకటి కమ్మివేసింది. 4 వైపులా మబ్బులు కమ్ముకున్నాయి. చీకటి కమ్మేసింది. దారి కనిపించటం లేదు. అప్పుడు లక్ష్మీదేవి ఒక పాపరూపంలో అక్కడికి వచ్చి వారిని జాగ్రత్తగా ఒక నది ఒడ్డుకు చేర్చింది. పాపరూపంలో వచ్చిన లక్ష్మీదేవి మాయమైపోయింది. ఇక రాజు రాణి వారి ముందున్న నదిని చూసి మనం ఇప్పుడు ఈ నదిని ఎలా దాటాలి అని అనుకున్నారు. చుట్టూ చూడగా ఒక వ్యక్తి పడవపై రాజుగారి వైపే వస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, శనిదేవుడు. శనిదేవుడు ఒక వ్యక్తి రూపంలో రాజు వద్దకు వచ్చి ఏదైనా సహాయం కావాలా అని అడిగాడు. దానికి రాజు మమ్మల్ని నది ఒడ్డు దాటించు అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి, రాజా, నా పడవలో 2 మాత్రమే సరిపడతారు. ఒకరు నేను, ఇంకొకరు నాతో ప్రయాణం చేసే వ్యక్తి. కానీ మీరు 2 ఉన్నారు. మీతో పాటు కొన్ని మూటలు కూడా ఉన్నాయి అన్నాడు. దానికి రాజు, సరే అయితే ముందు ఈ పడవలో నా భార్య అయిన చిత్రాంగిని ఎక్కించుకో, ఆ తర్వాత నన్ను ఎక్కించుకో, చివరిగా ఈ మూటలను తీసుకొని మా వద్దకు వచ్చేయి అన్నాడు. రాజు మాటలు విన్న ఆ వ్యక్తి సరే అని చెప్పి ముందు రాణిని ఒడ్డుకు చేర్చాడు. ఆ తర్వాత రాజును ఒడ్డుకు చేర్చాడు. ఇక చివరిగా రాజుగారు తెచ్చుకున్న మూటలను పడవలోనికి ఎక్కించుకొని వస్తూ ఉన్నాడు. వ్యక్తి రూపంలో ఉన్న శనిదేవుడు నది మధ్యలోకి రాగానే పడవతో సహా మాయమైపోయాడు. రాజు వద్ద ఉన్న డబ్బంతా శనిదేవుడు తీసుకొని మాయమైపోయాడు. ఇది చూసి రాజు రాణి చాలా బాధపడ్డారు. అయినా సరే ఏం పర్వాలేదు, మనమిద్దరము కష్టపడి పనిచేసుకుందాము, ఎంతో కొంత ధనాన్ని పోగు చేసుకుందాము అని రాజు రాణికి ధైర్యం చెప్పాడు. రాజు రాణి ఒక నగరానికి చేరుకున్నారు. ఆ నగరంలో చిన్న పాక వేసుకొని నివసించడం ప్రారంభించారు. రాజు కొన్ని కట్టలు కట్టుకొని వచ్చి ఆ కట్టెలను వంట చేసుకోవడానికి ఇంటిలో ఉంచి మరికొన్ని కట్టెలను అమ్మి ధనం సంపాదించడం ప్రారంభించారు. లక్ష్మీదేవి దయవల్ల రాజుగారికి గంధం చెక్కలు దొరికాయి. ఆ గంధం చెక్కలను అమ్మి రాజు చాలా ధనాన్ని పోగు చేశాడు. రాజు రాణి 2 సుఖంగా జీవించటం ప్రారంభించారు. రాజు ఆనందంగా ఉండటం చూసిన శనిదేవుడు రాజు ఆనందాన్ని ఎలా చెడగొట్టాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇది ఇలా ఉండగా రాజు నివసిస్తున్న రాజ్యంలో గంధపు చెక్కలను ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి తీసుకుని వెళ్ళడానికి ఒక వ్యాపారి ప్రతిరోజు నావలో ప్రయాణం చేస్తూ ఉండేవాడు. ఒకరోజు శనిదేవుడు ఆ వ్యాపారి నావను ముందుకు వెళ్లకుండా ఆపేశాడు. నావ ఎందుకు కదలటం లేదు అని వ్యాపారి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో అక్కడికి శనిదేవుడు ఒక బ్రాహ్మణ రూపంలో అక్కడికి వచ్చాడు. బ్రాహ్మణ రూపంలో ఉన్న శనిదేవుడు వ్యాపారితో ఇలా అంటారు, ఈ గ్రామంలో ఒక పతివ్రత స్త్రీ ఉంది. ఆ స్త్రీ నీ నావ తాకితేనే నీ నావ ముందుకు వెళ్తుంది. వెంటనే ఆ స్త్రీ ఎవరో కనిపెట్టు అని చెప్పి ఆ బ్రాహ్మణుడు అక్కడి నుండి అదృశ్యమయ్యాడు. బ్రాహ్మణుడి మాటలు ముందు వ్యాపారి నమ్మలేదు. నావ కదలడానికి చేయవలసిన ప్రయత్నాలన్నీ కూడా చేశాడు. వ్యాపారి ఇలా ఆలోచిస్తాడు, అరే, నావ బాగానే ఉంది, నావలో ఎలాంటి రిపేరు లేదు, మరి ఎందుకని నా నావ ముందుకు వెళ్ళటం లేదు అని అనుకుని ఒకవేళ ఆ బ్రాహ్మణుడు చెప్పినట్లుగా ఈ రాజ్యంలో ఉన్న
పవిత్రమైన స్త్రీ నా నావను తాగితే నా నావ ముందుకు కదులుతుందేమో చూద్దాము అని అనుకుంటాడు. వెంటనే అక్కడ ఉన్న కొంతమంది స్త్రీలను పిలిచి, చూడండి, మీలో ఎవరైతే పవిత్రమైన స్త్రీలు ఉంటారో వారు నా నావను తాకండి, అప్పుడే నా నావ ముందుకు సాగుతుంది అన్నాడు. ఆ మాటలు విని స్త్రీలంతా ముందుకు వచ్చి ఆ నావను తాకారు, కానీ నావ కదలలేదు. ఇంతలో ఒక స్త్రీ రాణి చిత్రాంగి ఇంటికి వచ్చి నావ విషయం చెప్తుంది. అయితే రాణి చిత్రాంగిని తాను రాను అని చెప్తుంది. నా భర్త బయటికి వెళ్ళాడు, తను వచ్చే సమయానికి నేను ఇంటిలో లేకపోతే బాధపడతారు. నా భర్తకు చెప్పకుండా నేను బయటకు ఎక్కడికి రాను అంటుంది. ఆ మాటలు విని ఆ స్త్రీ అక్కడ నుండి నావ ఉండే చోటుకు వెళ్తుంది. ఆమె కూడా ఆ నావను తాకుతుంది, కానీ నావ కదలదు. ఏంటి, ఈ రాజ్యంలో నా నావను ముందుకు నడిపే ఒక్క స్త్రీ కూడా లేదా అని బాధపడతాడు. అప్పుడు ఒక స్త్రీ ఇలా అంటుంది, ఒక స్త్రీ ఇంకా రాలేదు, తన భర్త కట్టెలు కొట్టడానికి వెళ్ళాడంట. తను తన భర్త చెప్తే గాని ఇల్లు కదిలి రాను అంది. వెంటనే ఆ వ్యాపారి, దయచేసి మీరు ఒక్కసారి ఆమె వద్దకు వెళ్ళి మళ్ళీ ఈ విషయం గురించి చెప్పండి, ఆలస్యమైతే నా వ్యాపారం దెబ్బతింటుంది అని అంటాడు. ఆ స్త్రీ రాణి చిత్రాంగిని దగ్గరకు వెళ్ళి, నావ దగ్గరకు నువ్వు ఒక్కదానివే రాలేదు, నువ్వు తాకితే గాని ఆ నావ కదిలేలా లేదు అంటుంది. ఆ మాటలు విన్న రాజు రాణిని, ఏంటి, నువ్వు తాకితే తప్ప నావ కదలదా అన్నాడు. అప్పుడు రాణి, అదేమీ నాకు తెలియదు, మీరు ఇంట్లో లేనప్పుడు ఒక స్త్రీ వచ్చి నన్ను ఆ నావ దగ్గరకు రమ్మని చెప్పింది, నేను నా భర్త ఇంటిలో లేరు, రాను అన్నాను, అంతే అంది. దానికి రాజు, ఒకవేళ నిజంగానే నువ్వు ఆ నావను తాకితే ఆ నావ కదిలితే ఆ వ్యాపారికి మంచి జరుగుతుందేమో అంటాడు రాజు. దానికి రాణి, అదేమీ నాకు తెలియదు, నాకు అక్కడకు వెళ్ళటం ఇష్టం లేదు అంటుంది. దానికి రాజు, చూడు, నువ్వు ఒకప్పుడు రాణివి, రాణి తన రాజ్యంలో ప్రజలు కష్టంలో ఉంటే చూస్తూ ఊరుకోదు కదా, కాకపోతే ఇప్పుడు నీ స్థాయి మారింది అంతే, కానీ నువ్వు ప్రజలు కష్టంలో ఉంటే సాయం చేయాలి అని రాజు రాణికి నచ్చజెప్పి ఆ నావ వద్దకు తీసుకుని వెళ్తాడు. నావలో ఉన్న వ్యాపారి రాణి చిత్రాంగిని చూసి ఆమె అందానికి ముగ్ధుడై ఆమెను తనతో తీసుకుని వెళ్ళాలని అనుకుంటాడు. రాణి నావపై చెయ్యి వేయగానే నావ కదిలింది. అది చూసి రాజు, అక్కడ ఉన్న ప్రజలు ఆశ్చర్యపోయారు. కొంత సమయానికి ప్రజలు అక్కడి నుండి వెళ్ళిపోయారు. రాజు, రాణి, ఆ వ్యాపారి మాత్రం అక్కడ ఉన్నారు. వ్యాపారి వారికి కృతజ్ఞతలు చెప్పాడు, కానీ ఆ వ్యాపారి బుర్రలో ఒక చెడు ఆలోచన వచ్చింది. వెంటనే రాజును వెనక్కి తోసి రాణిని నావలో ఎక్కించుకొని చాలా దూరం వెళ్ళిపోయాడు. రాజు చూసేసరికి నావ చాలా దూరం వెళ్ళిపోయింది. రాజు చాలా బాధతో గట్టిగట్టిగా రాణిని పేరుతో పిలిచాడు. అక్కడ రాణి కూడా రాజును పిలుస్తూ ఉంది, కానీ ఏం లాభం లేదు. తరువాత రాణి చిత్రాంగిని ఆ వ్యాపారస్తుణ్ణి కోపగించుకొని సూర్య భగవానుని ప్రార్థించింది. నాకు కురీపు రూపాన్ని ఇవ్వు, నేను నా శరీరాన్ని ఎవరికీ ఇవ్వను, సూర్య భగవానుడు నా శీలాన్ని కాపాడండి అని గట్టిగా సూర్య భగవానుడిని ప్రార్థించింది. సూర్య భగవానుడు చిత్రాంగిని రూపాన్ని కురీపుగా మార్చేశాడు. ఆమెను చూసిన వ్యాపారి భయపడి ఆమెను తాకే సాహసం కూడా చేయలేదు. ఇక చేసేది ఏమీ లేక ఆమెను ఆ నావలోనే ఉంచాడు. తనతోనే ఆ నావలో ఆమెను తీసుకొని ఇతర దేశాలకు ప్రయాణం చేసేవాడు. ఇక రాజు విషయానికి వస్తే, భార్యను పోగొట్టుకున్న రాజు తనకు ఉన్న ఆస్తినంతా వదిలేసి ఒక ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఉన్న సాధువులకు, గోవులకు సేవ చేస్తూ ఉన్నాడు. గోవులకు ఆహారం పెడుతూ ఉన్నాడు. అయితే లక్ష్మీదేవి కృప వల్ల ఆవులు వేసే పేడ కాస్త బంగారు ముద్దలుగా వచ్చాయి. ఆ బంగారు ముద్దలతో రాజు చాలా ధనవంతుడు అయ్యాడు. ఆ బంగారం ముద్దలను బాగా పోగు చేసేవాడు. తన భార్యను తీసుకొని వెళ్ళిన వ్యాపారి ఏదో ఒక రోజు మళ్ళీ ఈ రాజ్యానికి రాకపోతాడా అని ఆశగా ఎదురు చూస్తూ ఉండేవాడు. ఒకరోజు రాజు బంగారాన్ని కరిగించి ఏదైనా తయారు చేయడానికి పక్క రాజ్యానికి తీసుకుని వెళ్దాం అనుకున్నాడు. అప్పుడు ఆ రాజుకు ఆ వ్యాపారి నావ కనిపించింది. వెంటనే అతడిని పిలుస్తాడు. రాజుకు ఆ వ్యాపారి గుర్తున్నాడు, కానీ రాజు ముసుగు వేసుకొని ఉండటం వల్ల వ్యాపారి రాజును గుర్తుపట్టలేదు. వ్యాపారి రాజు వద్దకు రాగానే రాజు ఇలా అంటాడు, అయ్యా, నన్ను ఆ ఒడ్డుకు చేర్చండి. నా వద్ద చాలా బంగారం ఉంది. నేను దీనిని కరిగించి నా భార్యకు మంచి ఆభరణం చేయిస్తా అని చెప్పి బంగారు ముద్దలు ఉన్న మూటలను చూపిస్తాడు. బంగారంపై ఆశపడిన వ్యాపారి రాజును నావలోకి ఎక్కించుకుంటాడు. రాజు రాణిని వెతికే పనిలో ఉండగా వ్యాపారి వెనక నుండి వచ్చి రాజును నీటిలోనికి తోసేస్తాడు.
నీటి శబ్దం విన్న రాణి బయటకు చూసింది. రాజు నీటిలో పడిపోవటం చూసిన రాణి నావలో ఉండే గాలి తలగడను రాజుకు అందేలాగా విసిరింది. రాజు ఎలాగోలా ఒడ్డుకు చేరుకున్నాడు. అక్కడ ఉన్న కొంతమంది ప్రజలు శ్రీవత్సరాజును మీరు ఎవరు, ఎలా ఈ నీటిలో కొట్టుకుని వచ్చారు అని అడుగుతారు. అప్పుడు శ్రీవత్సరాజు నేను నాకున్న సర్వస్వాన్ని కోల్పోయాను అంటాడు. అప్పుడు ప్రజలంతా కలిసి ఆ రాజ్యపు రాజు వద్దకు శ్రీవత్సరాజును తీసుకుని వెళ్తారు. శ్రీవత్సరాజు ఆ రాజ్యపు రాజును చూసి ఇలా అంటాడు, అయ్యా, నాకు మీ రాజ్యంలో ఏదో ఒక పని ఇప్పించండి అంటాడు. ఆ మాటలు విన్న రాజు శ్రీవత్సను పూలమాలిగా నియమిస్తారు. శ్రీవత్సరాజు పూలమాలిగా ఉంటూ చుట్టూ ఉన్న పూల మొక్కలను చెట్లను అందంగా పెంచటం ప్రారంభించాడు. రాజుకు ఒక కూతురు ఉంది. ఆమె అలంకరణ కోసం తోటలో నుండి కొన్ని పూలను దండగా గుచ్చి ఆమెకు పంపేవారు. అయితే ఒకరోజు రాజు కూతురు తన చెలికత్తెలతో ఇలా అంటుంది, ఈ మధ్య నాకు వచ్చే పూలమాలలు చాలా అందంగా ఉంటున్నాయి. ఎవరు వీటిని ఇంతగా అందంగా కడుతూ ఉన్నారు అని రాణి అడుగుతుంది. ఆ మాటలు విన్న చెలికెత్తెలు, యువరాణి గారు, రాజుగారు కొత్తగా ఒక పూలమాలని ఏర్పాటు చేశారు. ఆయనే ఈ పూలమాలను తయారు చేస్తూ ఉన్నారు అంది. ఆ మాటలకు యువరాణి ఆ తోటమాలిని చూడడానికి వస్తుంది. పూల మొక్కలలో ఉన్న శ్రీవత్స అందాన్ని చూసి యువరాణి అతనిని భర్తగా పొందాలని కోరుకుంటుంది. ఈ విషయాన్ని నేరుగా తన తండ్రి గారికి చెప్తుంది. రాజు అయిన తన తండ్రి గారు శ్రీవత్సను చాలా కాలంగా చూస్తూనే ఉన్నారు. ఆయన ప్రవర్తన సామాన్య ప్రజలుగా లేదు. ఒకప్పుడు రాజుగా చేసిన వాడిగా లేదా రాజ్య సభలో ఒక వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. ఏదైతే అది అయింది, నీ సంతోషమే నా సంతోషం అని యువరాణితో చెప్పి శ్రీవత్సరాజును పిలిపించాడు. యువరాణి నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటుందని చెప్పాడు. దానికి శ్రీవత్సడు, నేను యువరాణిని పెళ్లి చేసుకునే స్థాయి లేనివాడిని. అయినా నాకు ముందే పెళ్ళయింది. నేను తనను కోల్పోయాను, నా ధనాన్ని కోల్పోయాను అని చెప్పాడు. కానీ తాను ప్రయాగ నగరానికి రాజు అని చెప్పలేదు. యువరాణి శ్రీవత్స కథ విని, అయినా పర్వాలేదు, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది. శ్రీవత్స కూడా ఒప్పుకుంటారు. యువరాణి మరియు శ్రీవత్స ఒకరోజు రాజ్యభవనం పైన ఉండగా రాజుకు నావలు కనిపించాయి. ఆ నావలను ఎవరు, ఎక్కడికి, ఎలా పంపిస్తున్నారు అని రాజు యువరాణిని అడుగుతాడు. అప్పుడు రాణి, నావలను ఇతర ప్రాంతాలకు, దేశాలకు రవాణా కోసం పంపుతాము. అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు. తానే నావలో వచ్చే ప్రతి వస్తువును చూస్తూ నావ ఎక్కడికి వెళ్ళాలో చెప్తాడు. ఆ మాటలు విని రాజు, నావకు సంబంధించిన పనిలో ఏదైనా పని నాకొకటి చూడమని మీ తండ్రి గారితో చెప్పు అంటాడు. ఆ మాటలకు రాణి నవ్వి, చూడండి, ఇదంతా మీ సొంతం. మీరు మీకు నచ్చింది చెయ్యండి. నావలు ఉండే ప్రదేశానికి వెళ్ళి మీకు నచ్చిన పనిని చేసుకోండి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పుడు నా భర్త, ఈ రాజ్యానికి యువరాజు. మిమ్మల్ని ఎవరైనా ఎదిరిస్తే వారిని క్షమించకండి. అలాగే ఇతరులకు ఆదేశాలను ఇవ్వడం మర్చిపోకండి అని చెప్తుంది. ఆ మాటలు విని సరే అని చెప్తాడు శ్రీవత్సడు. మరుసటి రోజు శ్రీవత్సడు నావలుండే ప్రదేశానికి వెళ్ళాడు. తన భార్యను మరియు బంగారాన్ని దొంగిలించిన వ్యాపారి కోసం ఎదురు చూడసాగాడు. అలా కొద్ది రోజులు అయ్యాయి. ఆ వ్యాపారి నావపై రావటం చూసిన శ్రీవత్సడు అక్కడ ఉన్న పనివాళ్లను పిలిచి ఆ వ్యాపారిని తన వద్దకు తీసుకురమ్మని చెప్పారు. వెంటనే శ్రీవత్సడు ఆ వ్యాపారిని పట్టుకుని రాజు వద్దకు తీసుకుని వెళ్ళి, అతనే నా భార్యను, నా బంగారాన్ని దొంగిలించాడు అని చెప్పాడు. కానీ వ్యాపారి అదంతా అబద్ధమని నమ్మబలికాడు. అప్పుడు శ్రీవత్సడు, తన నావలో నా బంగారు ముద్దలు ఉన్నాయి. అవి ఒకదానికి ఒకటి చిక్కుకుని ఉంటాయి. వాటిని నేను తప్ప ఎవ్వరూ తీయలేరు. రాజు వెంటనే ఆ బంగారు మూటలను తెప్పించాడు. ముందుగా వ్యాపారికి ఇచ్చి వాటిని చిక్కు తీయమన్నాడు. ఓస్, అదెంత పని అయినా ఇవి నా బంగారు ముద్దలు, నాకు తెలియదా వీటిని ఎలా తీయాలో అని పలికాడు. వ్యాపారి ఎంత ప్రయత్నించినా వాటిని తీయలేకపోయాడు. తర్వాత రాజు శ్రీవత్సడుడికి బంగారాన్ని ఇవ్వమన్నాడు. శ్రీవత్సడు క్షణాల్లో ఆ బంగారాన్ని విడివిడిగా చేసి చూపించాడు. రాజు ఆ వ్యాపారిని జైల్లో వేయించాడు. అలాగే అతని నావలో ఇంకా ఏమేమి ఉన్నాయో చూసి వాటిని బయటకు తీసి నావను ఇతరులకు అప్పగించండి అని చెప్పాడు. రాజ్యసభలో ఉన్న కొందరు ఆ నావను బాగా తనిఖీ చేశారు. రాజ్యసభలోకి కురీపు రూపంలో ఉన్న చిత్రాంగిని తీసుకుని వచ్చారు.
శ్రీవత్సడు ఆమెను చూసి, ఈమె నా భార్య చిత్రాంగి, నీకు ఏమయ్యింది? నువ్వు ఎందుకు ఇలా కురీపిగా తయారు అయ్యావు అంటాడు. దానికి రాణి చిత్రాంగి, మీరు భయపడకండి, ఆ వ్యాపారి నన్ను ఏమీ చేయలేడు. నేను సూర్యభగవానుని ప్రార్థించి నా పవిత్రతను కాపాడుకొని నాకు కురీపి రూపాన్ని ఇవ్వమని అడిగాను. నేను మళ్ళీ మామూలుగా మారిపోగలను అని చెప్పి మళ్ళీ సూర్యభగవానుని ప్రార్థించింది. రాణి చిత్రాంగి మునపటి కంటే ఇంకా అందంగా మారింది. రాజు చాలా సంతోషించాడు. యువరాణి వంక చూశాడు. నువ్వేమీ బాధపడకు, నేను ప్రయాగ నగరానికి రాజును. కొన్ని కారణాల వల్ల నేను నా రాజ్యాన్ని కోల్పోయాను. నేను నా మొదటి భార్యను ఎలా అయితే ప్రేమిస్తూ ఉన్నానో నిన్ను అలాగే ప్రేమిస్తాను అంటాడు. రాజు శ్రీవత్సలుడు మాటలు విని, నేను చాలా మంచి అల్లుడిని పొందాను, నాకు చాలా గర్వంగా ఉంది. ఇక నుండి నాకు ఒక కూతురు కాదు, 2 కూతుళ్ళు, చిత్రాంగిని కూడా నా కూతురే. నేను నీకు కొంత ధనాన్ని ఇస్తున్నాను, తిరిగి నీ రాజ్యాన్ని నువ్వు పొందుకో అంటాడు. శ్రీవత్సలుడు తన రాజ్యాన్ని సరిచేసుకొని ఒక మంచి ముహూర్తం చూసుకొని 2 రాణులతో కలిసి శ్రీవత్సలుడి రాజ్యంలో అడుగుపెట్టి సింహాసనాన్ని అధిష్టానం చేశాడు. కొన్ని రోజుల తర్వాత రాజు వద్దకు లక్ష్మీదేవి శనిదేవుడు వచ్చి ఇలా అంటారు, మేము 2 కావాలనే నీ నీతి ధర్మాలను పరీక్షించాము, మా మధ్య ఎటువంటి వాదన జరగలేదు. శనిదేవుడు రాజుతో ఇలా అంటాడు, నేను నీకు ఒక విషయం చెప్తాను, వీటిని అందరూ గుర్తుపెట్టుకోవాలి. శనిదేవుడు అంటున్నాడు, ఏ మనిషి అయితే జీవితంలో ఎన్ని విపత్తులు వచ్చినా సత్యమార్గంలో నడుస్తారో వారు ఎప్పటికీ నాశనం అవ్వరు. అటువంటి వారికి దేవతలు కూడా సహాయం చేస్తారు. అలాగే ఏ మనిషి అయితే అబద్ధాలు ఆడుతారో, తన అవసరాల కోసం ఇతరులను వాడుకుంటారో, అలాంటి వారు ముందు సుఖాలను అనుభవించిన నా ప్రభావంతో కష్టాలను అనుభవించేలాగా చేస్తాను. రాజా, నీవు కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరి వద్ద చెయ్యి చాచలేదు, నీ కష్టంతో నీవు బ్రతికావు. అలాగే యువరాణిని పెళ్లి చేసుకునే సమయంలో కూడా నువ్వు అత్యాశ పడకుండా నీ నిజాయితీని నిరూపించుకున్నావు. రాజా, నీ నీతి ధర్మము సత్యం మార్గం వల్ల నేను చాలా సంతోషాన్ని పొందాను. కాబట్టి నా ఆశీర్వాదములు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి. దీని కారణంగా మీ రాజ్యం మునుపటి కంటే సిరి సంపదలతో తులతూగుతూ ఉంటుంది. నేను చెప్పే 2 మాటలను గుర్తుపెట్టుకోండి. నా ఆశీర్వాదం ఎవరిపైన అయితే ఉంటుందో వారు కొన్ని క్షణాలలోనే ధనవంతులుగా మారిపోతారు. అలాగే నాకు ఎవరైతే కోపాన్ని కలిగిస్తారో వారిని నేను క్షణాలలోనే కటిక పేదవాడినిగా చేసేస్తాను. కాబట్టి మనుషులంతా గుర్తుపెట్టుకోండి, నా కృప మీపై ఉంటే సర్వ సంపదలు సుఖాలు మీ సొంతమవుతాయి. నాకు ఆగ్రహాన్ని కలిగిస్తే మాత్రం మీరు ఎన్ని పూజలు చేసినా మిమ్మల్ని నా నుండి ఎవ్వరూ తప్పించలేరు. ఈ 2 విషయాలను గుర్తుపెట్టుకుంటే మీ జీవితంలో పేదరికం అనేది రానే రాదు. ఈ మాటలను చెప్పి లక్ష్మీదేవి మరియు శనిదేవుడు మాయమైపోయారు. కాబట్టి ఫ్రెండ్స్, మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా ధర్మాన్ని మరియు సత్యమార్గంలో నడవాలి. పాపాలు చేసేసి పుణ్యకర్మలు చేసినంత మాత్రాన పాపం యొక్క తీవ్రత తగ్గదు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధర్మ మార్గంలోనే నడవండి, సత్యాన్ని నమ్ముకోండి, శని భగవానుడి అనుగ్రహాన్ని పొందండి. జీవితంలో పేదరికానికి చోటు లేకుండా చూసుకోండి, ఆనందంగా జీవించండి. అలాగే శని జయంతి సందర్భంగా శనిదేవుడు సింగనాపూర్లో ఎలా వెలిశాడో తెలిపే స్థల పురాణ కథను వింటే చాలు, అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది, శనీశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది, శనీశ్వరుడే సకల ఐశ్వర్యాలను ఇస్తాడు. ఈ శని త్రయోదశి రోజు శనిదేవుడు సింగనాపూర్లో ఎలా వెలిశాడో తెలిపే స్థల పురాణ కథను వింటే చాలు, అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది, శనీశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది, శనీశ్వరుడే ఐశ్వర్యాన్ని ఇస్తాడు, మీ జాతకం మారిపోతుంది. శనీశ్వరుడికి ప్రత్యేక దేవాలయాలు ఉండటం బహు అరుదు. ఒకవేళ ఉన్నప్పటికీ అవి కూడా వేళ్ల మీద లెక్క పెట్టుకోగలిగినవే. సాధారణంగా శనీశ్వరుడు మిగతా నవగ్రహాలతో పాటు అనేక దేవాలయాల్లో దర్శనమిస్తాడు. అయితే శనీశ్వరుడికి ఓ ప్రత్యేకమైన దేవస్థానంగా పేరెన్నికగన్న క్షేత్రం శని సింగనాపూర్. షిరిడీకి సుమారు 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్య క్షేత్రంలో భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరజిల్లుతున్నాడు శనిదేవుడు. ఇక్కడ శనిదేవుణ్ణి ఒక శిల రూపంలో పూజిస్తారు. అలా శిల రూపంలో పూజించటం వెనుక ఒక కారణం ఉంది.
పూర్వం ఈ గ్రామం చాలా చిన్నది. ఈ గ్రామంలో గొర్రెల కాపరులు నివాసం ఉండేవారు. ఒకసారి ఈ గ్రామానికి సమీపంలోని పనస వంకకు భారీగా వరద వచ్చింది. వరద వచ్చిన తరువాత గొర్రెల కాపరుల పిల్లలు ఆడుకోవడానికి బయటకు వచ్చారు. పిల్లలు మట్టితో రాళ్లతో ఆడుకోవటం మొదలుపెట్టారు. అప్పుడు వారికి 2 నేరేడు చెట్ల మధ్య ఇరుక్కుని ఉన్న ఒక నల్లరాయి కనిపించింది. ఆ రాయితో కూడా ఆడుకుందామని వారు దానిని చెట్ల మధ్య నుండి తీయడానికి ప్రయత్నించారు. కానీ ఎంతలాగినా ఆ రాయి రాలేదు. అప్పుడు పిల్లలు చేతిలో ఉన్న కర్రలతో గట్టిగా రాయిని కొట్టారు. చివరికి బలంగా ఉన్న కర్రతో కొడుతూ ఉంటే అది ఆ రాయికి గుచ్చుకుంది. గుచ్చుకున్న ప్రాంతం నుంచి రక్తం రాసాగింది. రక్తాన్ని చూసి పిల్లలు భయంతో ఇళ్లకు పరుగులు తీసి తాము చూసిన సంఘటనను తల్లిదండ్రులకు వివరించారు. ప్రజలంతా వచ్చి పిల్లలు చెప్పిన నల్లరాయిని, ఆ రాయి నుండి కారుతున్న రక్తపు ధారలను చూశారు. చెట్ల మధ్య ఉన్న రాయిని ప్రజలు కదిలించి తమ గ్రామానికి తీసుకుని వెళ్ళడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ నల్లని రాయి కదలలేదు. దాంతో ప్రజలు గ్రామానికి తిరిగి వెళ్ళిపోయారు. అయితే అదే రోజు రాత్రి గ్రామ పెద్దకు శనిదేవుడు కలలోనికి వచ్చి తాను శనీశ్వరుడినని, తానే ఒక శిల రూపంలో తన గ్రామానికి వచ్చానని, ఎవరు పడితే వారు తీస్తే నేను అక్కడి నుండి కదలను అని, మామ అల్లుడు వరస కలిగిన వారు మామ అల్లునికి చెందిన నల్లని ఎద్దులు తీసుకొని వచ్చి మూర్తిని కదిలిస్తే గ్రామానికి వస్తానని, తనకు గ్రామంలో పూజలు చేయమని శనిదేవుడు గ్రామ పెద్దకు చెప్తాడు. అంతేకాదు శనిదేవుడు ఆకాశం మొత్తం తనకు నీడ అని, తనకు ఎటువంటి నీడ అవసరం లేదని, తాను బహాటకముగా ఉండుటకు ఇష్టపడతానని, కాబట్టి తమ ఊరిలో నాకు ఏ ఆలయ నిర్మాణము అక్కర్లేదని, రాయి రూపంలో ఉన్న తనకు ప్రతినిత్యము పూజ చేస్తూ శనివారాలలో శని త్రయోదశి, శని జయంతి వంటి పర్వదినాలలో తప్పకుండా తైలాభిషేకం చేయమని చెప్పాడు. అలాగే గ్రామ పెద్దకు శనిదేవుడు ఇంకొక విషయాన్ని కూడా చెప్తాడు. అదేమిటి అంటే తను స్వయంభూగా వెలిసిన ఆ పల్లెకు ఇక మీదట బందిపోటుల, దొంగల, దోపిడీదారుల, కన్నము వేసే దొంగల భయం ఎప్పటికీ ఉండజాలదని మాట ఇచ్చి అదృశ్యం అయ్యాడు. గ్రామ పెద్ద తనకు కలలో శనిదేవుడు చెప్పిందంతా కూడా ప్రజలకు చెప్పి, స్వామి కలలో చెప్పిన ఆజ్ఞ మేరకు నల్లని రాయిని మామ అల్లుడు చేత కదిలించి పైకి లేపి గ్రామానికి తీసుకుని వచ్చి ప్రతిష్ఠించినట్లుగా స్థల పురాణం చెప్తుంది. 5.6 అడుగులు పొడవు, 1.6 అడుగుల వెడల్పు కలిగి ఉన్న ఈ మూర్తిని అప్పట్నుంచి కట్టపై ప్రతిష్ఠించి శనీశ్వరుడిగా పూజలు చేస్తూ ఉన్నారు. శనీశ్వర మూర్తిని ప్రతిష్ఠించారు. కానీ శనీశ్వరుడికి గుడి లేదు. అలా శనిదేవుడు వాన, గాలి, రాత్రి, పగలు, చలి, వేడి ఇలా అన్నిటినీ చవిచూస్తూ సింగనాపూర్లో భక్తుల చేత పూజలు అందుకుంటూ ఉన్నాడు. అంతేకాదు ఇక్కడ శనిదేవుడు వెలిసినప్పటి నుంచి దొంగతనాలు అనేవే జరగలేదు. ఇక్కడి ప్రజలు దొంగతనాలు జరగవనే నమ్మకంతో ఉంటారు. వారు ఇళ్లకు తాళాలు కూడా వెయ్యరు. ఒకవేళ ఎవరైనా దొంగతనం చేయుటకు ప్రయత్నించినా వారు అక్కడికక్కడే ఊరి పొలిమేర దాటేలోగా రక్తం కక్కుకొని చనిపోతారు. అయ్యప్ప మాలను ధరించిన వారికి ఎలాగైతే శనిదోషం పరిహారం అవుతుందో అలాగే సింగనాపురం శనీశ్వర్ని దర్శించుకున్న వారికి శనిదోషం పరిహారం అవుతుందని భక్తుల నమ్మకం. అలాగే శని జయంతి సందర్భంగా శనిదేవుడి వక్ర దృష్టి పడితే రావణాసురుడి వంటి వాడైనా సరే నాశనం కాక తప్పదు అని తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. శనిదేవుడు సాధారణ మానవులనే కాదు దేవతలను కూడా పట్టి పీడిస్తాడు. రామాయణంలో రావణాసురుడు ఎందుకు నాశనమయ్యాడు, ఆయన వంశం ఎందుకు క్షీణించింది అని అడిగితే అందరూ రావణుడు సీతాదేవిని అపహరించాడు, దానివలనే రాముడి చేతిలో అతని కథ ముగిసిందని చెప్తారు. కానీ అసలు కారణం అది కాదు. రావణాసురుడు నాశనం అవటం వెనుక ఒక రహస్యం ఉంది. రావణాసురుడు సామాన్యుడు కాదు. 10 తలలతో 20 చేతులతో స్వర్ణ లంకను పరిపాలించాడు. 4 లక్షల విధులతో 9 కోట్ల శివుడి దేవస్థానాలతో అష్టదిక్పాలకులను శాసించాడు. అంతేకాదు ఆయన అన్ని వేదాలను చదివాడు. రావణాసురుడు అన్ని శాస్త్రాలు తెలిసినవాడు. 64 విద్యలలో ప్రావీణ్యం కలిగినవాడు. నవగ్రహాలను 9 మెట్లుగా చేసుకుని తొక్కినవాడు రావణ బ్రహ్మ.
ఒకరోజు రావణాసురుడు సింహాసనం మీద కూర్చొని ఉంటే ఇద్దరు రాక్షసులు వచ్చి, స్వామి, రావణ బ్రహ్మ వీడు నా భార్యను తీసుకుని వెళ్ళిపోయాడు. అన్యాయంగా నా భార్యను చెడపట్టాడు. మీరే తీర్పు చెప్పండి అంటాడు. అప్పుడు రావణాసురుడు కోపంతో, ఓరి దుష్టుడా, పరాయి స్త్రీ తల్లి వంటిది వేరే వారి భార్యను నీవెందుకు అపహరించావు? అది అన్యాయం, ఇది అధర్మం అని చెప్పి వెంటనే వీడిని ఉరి తీయండి అని శిక్ష విధిస్తాడు. ఆ తర్వాత కాసేపటికి నారదుడు రావణుడి దగ్గరికి వస్తాడు. రావణాసురుడు సింహాసనం మీద కూర్చుని ఉంటాడు. నవగ్రహాలను బోర్లా పెట్టి వారి వీపులను తొక్కుతూ ఉన్నాడు. ఆ నవగ్రహ దేవతల వద్దకు వచ్చే నారదుడు, ఏంటి నవగ్రహ దేవతలారా, మీ దృష్టి పడితే ప్రపంచమే తారుమారు అవుతుంది. కానీ నేడు ఈ రావణాసురుడి కాళ్ళ కింద నలిగిపోతున్నారే అని అంటాడు. దానికి శనీశ్వరుడు ఇలా అంటాడు, నారద, మా వీపు మీద కాళ్ళు పెట్టి తొక్కటం కాదు, ఒక్కసారి మమ్మల్ని బోర్లా పడుకోబెట్టకుండా తిప్పి చూడమను, అప్పుడు మా ప్రతాపం చూపిస్తామని అంటాడు. వెంటనే నారదుడు రావణాసురుడికి ఈ విషయాన్ని చెప్తాడు. రావణాసుర, ఇది విను. నీవు ఇంత పరాక్రమవంతుడివి, నవగ్రహాలను వీపుల మీద ఎందుకు తొక్కుతున్నావు? వాళ్ళ హృదయాల మీద కాళ్ళు పెట్టి తొక్కవచ్చు కదా, అప్పుడే నీ విలువ పెరుగుతుంది. ఎందుకంటే ఇది దొంగ దెబ్బతీసినట్టు అవుతుంది. గ్రహాలకు భయపడి నువ్వు వారిని బోర్లా పెట్టావు అని చాలామంది అనుకుంటున్నారు. దేవతలు కూడా అదే అనుకుంటూ ఉన్నారు అని అనగానే రావణాసురుడు ఇలా అంటాడు, నారద, నాకు ఎదురే లేదు. ఓ నవగ్రహ దేవతలారా, నా వైపు తిరగండి అని అంటాడు. వెంటనే నవగ్రహ దేవతలు తిరుగుతారు. ఆ వెంటనే వారి హృదయాలపై కాలు పెడుతూ వస్తాడు రావణాసురుడు. సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు ఇలా అందరి హృదయాల మీద కాళ్ళు పెట్టి వస్తాడు. కానీ శని గ్రహం మీద కాళ్ళు పెట్టడానికి రాగానే శని దృష్టి రావణుడి మీద పడుతుంది. అంతలోనే శూర్పణఖ రావణుడి దగ్గరికి వచ్చి అన్నా అని ఏడుస్తుంది. రావణుడు ఏమయ్యింది శూర్పణఖ అని అడిగితే, అరణ్యంలో రామలక్ష్మణులు ఉన్నారు. నా ముక్కు చెవులు లక్ష్మణుడు కోసి చేతిలో పెట్టాడు. రాముడి భార్య సీత చాలా అందంగా ఉంటుంది. అటువంటి అందమైన స్త్రీ నీకు భార్యగా ఉంటే బాగుంటుంది అని శూర్పణఖ అంటుంది. శని దృష్టి సోకటం వలన రావణాసురుడి బుద్ధి వక్రించి సీతాదేవిని అపహరిస్తాడు. ఆ తర్వాత రామలక్ష్మణుల చేతిలో రావణుడు మరణిస్తాడు. రాక్షస వంశం నాశనమైపోతుంది. శని దృష్టి పడటం వలన శాస్త్రాలు వేదాలు చదివినవాడు, 10 తలలు 20 చేతులు కలిగినవాడు, బ్రహ్మ వంశంలో జన్మించినవాడు, దేవతలను చిత్రహింసలు పెట్టిన అంతటి లంకాది రావణాసురుడికే వినాశనం తప్పలేదు. కాబట్టి శని దృష్టి అనేది అంత క్రూరమైనది. మనుషులు, దేవతలు ఎవరైనా శని దృష్టిలో పడితే కష్టాల పాలవుతారు. శనిదేవుడు కృష్ణుడి భక్తుడు. సూర్యదేవుడు మరియు అతని భార్య ఛాయాదేవి దంపతుల కుమారుడు శనిదేవుడు. చీకటి రంగుతో మరియు ఇనుముతో చేసిన రథాన్ని నడుపుతూ రాబందు వాహనదారుడై ఉంటాడని చెప్పబడినది. తన చిన్ననాటి నుండి శనిదేవుడు శ్రీకృష్ణుడికి ఉత్తమ భక్తుని వలె ఉన్నాడు. శ్రీకృష్ణుని ఆశీస్సులకు అధిక కాలం పాటు తపస్సును, ధ్యానాన్ని అనుసరించాడు కూడా. తనతో పాటు కృష్ణుడిపై ఉన్న ప్రేమ కూడా అంచెలంచెలుగా పెరిగింది. పెద్దవాడైన తరువాత అతను చిత్రరథుని కుమార్తె ధామినిని వివాహం చేసుకున్నాడు. ఆమె దైవిక శక్తులు ఉన్న స్త్రీగా చెప్పబడింది. అందంలోనే కాకుండా అత్యంత తెలివైనదిగా కూడా. అనేక ఆలోచనల నడుమ ఒక పిల్లవానికి తల్లిగా ఉండాలనే కోరికను బలంగా కలిగి ఉండేది ధామిని. ఆ కోరికతోనే శనిదేవుని సమీపించింది. ఆ సమయంలో శ్రీకృష్ణుడి ధ్యానంలో ఉన్నాడు శనిదేవుడు. ఆ ధ్యానం నుండి బయటకు రావడానికి కూడా శనిదేవుడు ఇష్టపడలేదు. అప్పటికీ ఆమె అతన్ని ధ్యానం నుండి మేల్కొల్పాలనే ప్రయత్నం చేసింది. కానీ ఆమె ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థమయ్యాయి. శనిదేవుని ప్రవర్తనతో బాధపడిన ధామిని తాను మాట్లాడాలని కోరినప్పుడు ఆమెను చూడని కారణాన అతని ఎదురుగా నిలబడి ఎవరు చూసినా వారు నాశనం కాబడతారని శపించింది. ఆమె తరచుగా అడిగిన అభ్యర్థనలను నిర్లక్ష్యం చేసిన కారణాన అతని దృష్టి ప్రజలకు ఎల్లప్పుడూ కూడా ప్రతికూల ప్రభావాలను తీసుకుని వస్తుందని చెప్పబడింది.
క్రమంగా శనిదేవుడు ఎవరిని చూస్తే ఆ వ్యక్తి కొన్ని క్లిష్ట సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందని శపించింది. శనిదేవుడు ధ్యానం నుండి కళ్ళు తెరిచినప్పుడు తన భార్య చిరాకు, కోపాన్ని గమనించి ఆమెకు క్షమాపణ చెప్పాలని ప్రయత్నించాడు. క్రమంగా ఆమె దానిని అర్థం చేసుకొని శాపం ఇచ్చినందుకు విచారం వ్యక్తం చేసినప్పటికీ శాపం యొక్క ప్రభావాలను రద్దు చేయగల శక్తులు ఆమెకు లేని కారణంగా ఆ శాపం కొనసాగించబడుతోంది. అయినప్పటికీ తన భక్తులు కాపాడాలని కోరుకుంటున్న కారణంగా వారిని చూడకుండా ఎల్లప్పుడూ కూడా తల దించుకునే ఉండాలని నిర్ణయించుకున్నాడు శనిదేవుడు. అయినను అతని ఎదురుగా చేరి చూడటం మానవ తప్పెదమే అవుతుంది, కానీ శనిదేవుని తప్పు కాజాలదు అని చెప్పబడింది. కావున నవగ్రహ ఆరాధన చేసే సమయంలో కూడా తల దించుకునే ఆరాధించవలసినదిగా సూచించటం జరుగుతుంది. ఇలా శాపం పొందిన తర్వాత ఒకసారి గణపతి పుట్టినప్పుడు శని అక్కడికి వెళ్ళాడు. గణేశుడు అవతరించగానే ఆ బాలుని చూడడానికి ఎందరెందరో దేవతలు పార్వతీ పరమేశ్వర్ల ఇంటికి వస్తూ ఉండేవారు. అలా అచట ముచ్చటైన బాలుణ్ణి చూసి ఆశీర్వదించి అంతా కూడా ఆనందంగా వెళ్తూ ఉండేవారు. వారిలాగానే సూర్యుడి కుమారుడైన శని కూడా ఆ శిశువును చూడడానికి ముచ్చట పడుతూ వచ్చాడు. అయితే శని అందరిలాగా తల ఎత్తుకొని కాక తల దించుకుని నేల చూపులు చూస్తూ వచ్చాడు. అతడు అలా రావడానికి ముందు గోలోకంలో ఉన్న శ్రీకృష్ణుని మనసారా స్తుతించాడు. అలాగే ఆయన పక్కనే ఉన్న శ్రీహరిని, బ్రహ్మదేవుణ్ణి, శంకరుణ్ణి, ధర్మదేవతను, సూర్యుణ్ణి, ఇతర దేవతలందరినీ కూడా వినయంగా స్తుతించి నమస్కరించి ఆ తర్వాతనే శిశురూపంలో ఉన్న గణపతిని చూడడానికి బయలుదేరాడు. ఆయన ముందుగా పార్వతీదేవి అంతఃపురం ముందున్న శూలహస్తుడైన విశాలాక్షుడు అనే ఒక శివ కింకరుడి దగ్గరకు వచ్చి తల దించుకునే ఆ కింకరుడితో తానెవరో చెప్పి తనను లోపలికి పంపమన్నాడు. విశాలాక్షుడు శనేశ్వరుని లోపలికి అనుమతించాడు. శని లోపలికి వెళ్ళేసరికి పార్వతీదేవి రత్న సింహాసనం మీద కూర్చొని ఉంది. 5-6 పరిచారకులు తెల్లని వింజుంబరాలు వీస్తూ సేవిస్తూ ఉన్నారు. రత్నభూషణాలను అలంకరించుకున్న ఆమె ఒళ్ళో శిశురూప గణపతి ఉన్నాడు. అందరూ ఆ తల్లి బిడ్డలను చూసి పలకరించి వెళ్తూ ఉన్నారు. రత్న సింహాసనం మీద ఉన్న పార్వతీదేవి దూరంగా తల దించుకుని నిల్చున్న శనీశ్వరుని చూసింది. ఆమెకు ఆయన ఒక్కడే అలా చాలాసేపటి నుంచి తల దించుకుని ఉండడం విచిత్రం అనిపించింది. అలా ఉండడానికి కారణమేమిటో చెప్పమని అంది. అప్పుడు శని అది తన కుటుంబానికి సంబంధించిన విషయమని, అయినా సరే జగత్తంతటికీ కూడా తల్లి లాంటి దానివైన పార్వతీదేవి అడిగినప్పుడు చెప్పటమే ఎంతో మేలైన విషయమని అంటూ తన స్వవిషయాన్ని వివరంగా పార్వతీదేవికి ఇలా చెప్పాడు. తాను సూర్యుడి కుమారుడినని, తనకు యుక్త వయసు రాగానే సూర్యుడు చిత్రరథుడి కుమార్తెతో తనకు వివాహం చేశాడని అన్నాడు. తాను చిన్నప్పటి నుంచి నిరంతరం శ్రీహరినే ధ్యానిస్తూ ఉండేవాడినని, హరి ధ్యానమే తప్ప వేరొకటి తెలియదని, తనకు మళ్ళీ తనలాగే భక్తి పరురాలైనటువంటి భార్య దొరికినందుకు ఆనందించానన్నాడు. తన భార్య కూడా ఎప్పుడూ అలా ధ్యానంలోనే ఉండేదని, అయితే ఓసారి ఆమె ఋతుస్నాత అయి సంతానార్థం తన దగ్గరకు వచ్చి నిలిచినా తాను ఆమె వైపు కనీసం చూడలేదన్నాడు. అందుకు ఆమెకు బాగా కోపం వచ్చి ఆనాటి నుంచి తాను ఎవరి అయినా సరే నేరుగా ఎవరిని చూస్తే ఎదురుగా వారు నశిస్తారని శపించిందని పార్వతీదేవికి శనీశ్వరుడు చెప్పాడు. ఆ తర్వాత ఆమెను తాను ప్రసన్నురాలను చేసుకున్న ఆ శాపం మాత్రం విముక్తి కాలేదని, తాను ఎవరి వైపు నేరుగా చూస్తే వారు నశిస్తున్నారు గనుక అదో దృష్టితో కాలం గడుపుతూ ఉన్నానన్నాడు శనీశ్వరుడు. పార్వతీమాత ఆ మాటలు విని శని పరిస్థితికి బాధపడింది. అయినా జరిగేదంతా కూడా భగవతేచ్ఛే ప్రకారం కర్మను అనుసరించి జరుగుతూ ఉంటాయి కదా, మరేమీ ఇబ్బంది లేదు, మా ఇద్దరి వంక నీవు చూడవచ్చు అని పార్వతీదేవి శనితో అంది. శని ఒకవేళ అలా చూడకపోతే ఆమెకు కోపం వచ్చి శపిస్తే మళ్ళీ ఎక్కడ ఆ శాపాన్ని అనుభవించాలో అని భయపడి ఆ తల్లి ఒళ్ళో ఉన్న శిశువు వంక చూశాడు శని. ఆ మరుక్షణంలోనే ఆ శిశువు తల తెగి గోలోకంలోని శ్రీకృష్ణుడిలో లీనమయ్యింది. శని చెప్తున్న విషయాన్ని పట్టించుకోక పార్వతీమాత అలా పుత్ర శోకానికి గురైంది. శోకిస్తున్న ఆమెను ఓదార్చి శ్రీహరి గజ శిరస్సును తెచ్చి మళ్ళీ గణపతికి ప్రాణప్రతిష్ఠ చేశాడు. ఈ కథ సందర్భంలో శని అదో దృష్టికి సంబంధించిన ఆమె భార్య శాపం, అలాగే పార్వతీసుతుడు గణపతికి గజాననం రావడానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి. ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు. అదృష్టం మీ తలుపు తడుతుంది. 1 గంటలో మీ జాతకం మారిపోతుంది. శని దోషాలు పోతాయి, గ్రహ దోషాలు పోతాయి, శని భగవానుడి అనుగ్రహం కలుగుతుంది. శనీశ్వరుడే మిమ్మల్ని
కుబేరులుగా మార్చేస్తాడు. మీకు ఉన్న కష్టాలు పోతాయి. ఈ కథలు వింటే చాలు జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మల